మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. మిథున రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలోనూ, ద్వితీయంలోనూ, తృతీయంలో అతిచారం వల్ల తృతీయంలోనూ సంచారం జరుగుతూ ఉన్నది. జన్మంలో జాన్వరి 1 నుంచి జూన్ 1 వరకు, అంటే పూర్తిగా 5 నెలలు ఒకరోజు పక్కన పెట్టండి, 5 నెలలు మనం చెప్పుకోవచ్చు. ఈ 5 నెలలు జన్మంలో ఉండటం వల్ల మనకు ఆలోచన ధోరణి బాగుండదు, చెడు ఆలోచనలు, ఏదో చెడు చేద్దామనేది, అలాగే చెడు వైపుకి ఎక్కువ మనసు ఆకర్షింపబడటము, ఇట్లాంటివన్నీ మనకి గురుగ్రహ సంచారం వల్ల గోచారంలో. అదే జాతకంలో అంటే వేరుగా ఉంటుంది. జన్మంలో కనుక గురువు ఉంటే 1,00,000 పాపాల పరిష్కారం అంటారు. లగ్నంలో గురువు ఉంటే అక్కడ పరిస్థితి వేరు. ఇది గోచారం కాబట్టి ఇక్కడ జన్మంలో గురు సంచారం మనకి యోగమును ఇవ్వజాలదు, కష్టాలే ఇప్పిస్తూ ఉంటుంది. ఈ విధమైన చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే జూన్ 2వ తారీఖు నుంచి 30వ తారీఖు 10వ నెల 2026 వరకు, కరెక్ట్గా ఇది కూడా 5 నెలల పాటు వేసుకోండి. ఈ 5 నెలలు ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కర్కాటకంలో సంచారం చేసేటటువంటి కాలంలో ధనానికి 5 నెలల పాటు మీకు ధనానికి లోటు రానివ్వరు. మాట చాలా చక్కగా సమయస్ఫూర్తిగా మాట్లాడడం, తెలివిగా మాట్లాడడం, లాజిక్గా మాట్లాడడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కుటుంబంలో కూడా చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే నేత్ర సంబంధ వ్యాధులు ఉన్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. ఆ నేత్ర సంబంధమైన వ్యాధులు తగ్గిపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి. ఇకపోతే ఈ కర్కాటక రాశి నుంచి గురువు అతిచారం ద్వారా తృతీయ స్థానమైన సింహంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ సింహంలో ప్రవేశించిన 2 నెలలు కూడా ఇది 3వ స్థానం అవుతుంది. కాబట్టి మనకి ఎంత ఆప్తమిత్రుడైనా, చిన్నప్పటి నుంచి చదువుకున్నవాడైనా, లేదా మనతో బాగా దగ్గర బంధువైనా, ఇదివరకు మనకు చాలాసార్లు మనం సహాయం చేసి ఉండొచ్చు, మనం ఆయన సహాయం చేసి ఉండొచ్చు. ఏదైనా అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం వల్ల ఎవరు మీ అవసరానికి సహాయపడలేనటువంటి పరిస్థితి. మనసా కావచ్చు, మనసా వాచా కర్మణ ఏదైనా కావచ్చు, ఏ విధంగానూ కూడా మీకు సహాయపడేటటువంటి పరిస్థితి అక్కడ కనిపించదండి ఈ తృతీయ స్థానంలో గురు సంచారం. ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం సుమారుగా 11 నెలల 6 రోజుల పాటు ఇక్కడ జరుగుతోందండి భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం అంత అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు. తండ్రి గారు ఏదైనా అనారోగ్యంగా ఉన్నట్టయితే వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మనం ఏదో గుళ్ళు గోపురాలు తిరగాలనుకున్నప్పటికీ కూడా మనం వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళినా అక్కడ మనసు లగ్నంగా అనేటువంటి పరిస్థితి. మీరు ఎన్ని టికెట్ రిజర్వేషన్ చేసుకుని దర్శనానికి అన్ని రిజర్వేషన్లు చేసుకున్నా కూడా ఏదో అవాంతరం రావటం, లేదా వెళ్ళినా అక్కడికి, మొన్న నాకు అదే జరిగిందండి. ఇదే నెలలో తిరుపతి వెళ్ళి దర్శనానికి వెళ్ళలేక, దర్శనానికి దగ్గర దేవుడు దర్శనం చేసుకోలేక వెనక్కి వచ్చాను. అంచేత కొన్ని గ్రహ ప్రభావాలు తక్కువగా అంచనా వేయవద్దండి. మన చేతుల్లో లేవుడు, ప్రతి క్షణం కూడా మనం నడిపించేటటువంటి నవగ్రహాలే. కాబట్టి ఆ విధంగా దేవుడి మీద లగ్నం కాక, దేవుడి దర్శనం కాక కూడా ఇబ్బంది. నా బాధలు చెప్పుకోవడానికే వెళ్ళింది అక్కడికి, సంతోషంగా కూడా కాదు. అవి కూడా చెప్పుకోలేనంత దౌర్భాగ్య స్థితి ఆ విధంగా ఉంటుంది గ్రహాలతో పరిస్థితి. ఆ విధంగా భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం అదే విధమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి ఆయన 5వ తారీఖు డిసెంబర్ నెల నుంచి ఆయన సంక్రమణం, అంటే మరో రాశిలోనూ ప్రవేశించవలసి ఉన్నది. అది ఆయన రిట్రాగ్రేషన్, అంటే వ్యతిరేక ఫలితం, యాంటీ క్లాక్ వైజ్గా, అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి 9వ స్థానం నుంచి 8వ స్థానానికి వస్తారు ఆ 25 రోజులు. అది 8వ స్థానాన్ని ఆయుస్థానం అంటారు. కాబట్టి ఇక్కడ ఎవరో దూర బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఆప్తులు కావచ్చు, ఎవరో చనిపోయారు అనేటటువంటి ఒక దుర్వార్తను వినవలసి రావచ్చు. కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం జరుగుతుంది, కొన్నిసార్లు అవమానాలు జరుగుతాయి, కొన్నిసార్లు పరాభవాలు జరుగుతాయి. కొంతమందికి రాజదండన అంటే ఇప్పుడు రాజులు లేరు, దండాలు లేవు. కాబట్టి ఉన్న ఉద్యోగంలో వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈయన్ని డిస్మిస్ చేయడమో, లేదా సస్పెండ్ చేయడమో, లేకపోతే నేను తర్వాత పిలుస్తానయ్యా ఉద్యోగం మాని అంటామో, నాకే బాగలేదు వ్యాపారం నీకేమని చెప్పేసి
అట్లా ఈయన్ని బయటికి పంపించడము, ఈ విధమైన పరిస్థితి అంతా కూడా ఈ 8వ స్థానంలో రాహుగ్రహం సంచరించే 25 రోజుల్లో వచ్చేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. అలాగే దశమ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. దీన్ని వృత్తి స్థానము అంటారు. ప్రతివారు ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు. అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటి దగ్గర ఏవో ఒక రకమైనటువంటి ఇబ్బందులు, సొంత వ్యాపారం ఉందనుకోండి, వ్యాపారం సరిగా నడవకపోవటము, లేకపోతే ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి శాంపిల్స్ తీసుకోవటం, లేదా బాగా కోట్ల మీద వ్యాపారం చేస్తున్నారు, ఏ ఈడీ వాళ్ళు వచ్చి, సేల్ ట్యాక్స్ వాళ్ళు, ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి రైడ్ చేయటము, ఇట్లాంటివి ఉంటుంది. అలాగే శ్రమకి తగినటువంటి ఫలితం కూడా ఉండదు. ఎందుకంటే దశమ స్థానంలో శనిగ్రహ సంచారం, దుష్టగ్రహ సంచారం ఏది ఉన్నప్పటికీ కూడా శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా మనకి ఈ మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే గురువు ఒక 5 నెలల పాటు అనుకూలమైనటువంటి పరిస్థితి ఇస్తూ ఉన్నారు. అలాగే ఇక కేతు ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. అలాగే రాహు కూడా ఏ విధమైన పరిస్థితి, మనకి అనుకూలమైన పరిస్థితి లేవు. శని భగవానుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వటం లేదు. కాబట్టి ఒక్క గురువు మాత్రమే 5 నెలలు మీకు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇలా అని చెప్పేసి మీరు ఏం కంగారు పడిపోవద్దండి. ఏం కంగారు పడడం వల్ల ఏం అయ్యేది కూడా లేదు. ఇది కేవలం గోచారమే. ఇది మీకు నిష్ణాతులైన వారు చెప్తే 10 నుంచి 15% శాతం, 10 నుంచి 15% నిష్ణాతులైన వారు చెప్తే, మామూలుగా ఏదో కథలు చెప్పేవాళ్ళు అయితే అది కూడా ఏమి ఉండదు. అధ్యాత దాని గురించి కంగారు పడక్కర్లేదు. మీ వ్యక్తిగత జాతకం మాత్రం మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్, టైము అవి ఉన్నట్టయితే నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి, చెప్పించుకోవటం కాదు. చెప్పించుకుంటే ఏముంటుందండి, 6 నెలల తర్వాత మీరు మర్చిపోతారు. మీకు చెప్పి ఇంకొక మనిషి వచ్చిన తర్వాత చెప్పినటువంటి వ్యక్తి కూడా మర్చిపోతాడు మీకేం చెప్పాడో. ఆ వ్యక్తి యొక్క జాతకం బుర్రలో ఉండాలి, కానీ మీరు తుడిపేయాలి వెమ్మటే. మీరు గుమ్మంలోంచి బయటికి వెళితే, గుమ్మంలోంచి కాలు బయట పెడితే మీది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది ఇట్సెల్ఫ్. అదే దానంతట అదే. అంచేత రాయించుకోండి, డబ్బులు ఎక్కువైనప్పటికీ కూడా. మీ జాతకంలో మీకు ఇంచుమించుగా ఈ నవగ్రహాలు మహాదశలు, అంతర్దశలు ఏవి యోగిస్తాయి, ఏవి యోగించవు అనేటటువంటి అన్నీ కూడా చాలా వివరంగా వస్తాయి అందులో. మీకు అది చేయించుకోండి మీకు వీలుంటే. అది మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఎక్కడా దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. కాబట్టి ఇది గమనించండి. శుభం భూయాత్.